మనం దేవుని సన్నిధికి ఆశతో వచ్చి కాబట్టి ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే సిద్ధమై ఉన్నాడు. దయచేసి మీరు కూడా నిశ్శబ్దంగా ఉండి మమ్మల్ని మన్నించి దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఆయనకి క్రమంగా మనం నడుచుకోవాలని కూడా ప్రేమతో మనం చేస్తున్నాం. ఎవరితో ఎవరు మాట్లాడకుండా వాక్యాన్ని విని దాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలని కూడా ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యం విందు. మన మధ్యలో దైవజనులు వచ్చిన తర్వాత బల్ల కార్యక్రమం గురించి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత మొదటిగా నేను చేసిన తర్వాత నాకు అప్పగిస్తాను. పాపం చేసేవారికి జీతం ఏది అని దాన్ని మాట్లాడుతూ ఉన్నాను. సకల దుర్నీతి పాపము, మేలు చేయనిది చేయకూడదు ఉండటమే పాపం అని బైబిల్లో రాయబడింది. చిన్న చిన్న పాపాలు కూడా మనిషికి లెక్కలకు వస్తాయి. ఆ పాపాలకు జీతం ఇచ్చేది ఎవరు, అది ఏంది అనే దాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, మానవులమైన మనం సర్వసాధారణంగా ఎవరు కూడా పవిత్రత కలిగిన వారు లేరు, పరిశుద్ధత కలిగిన వారు కూడా లేరు. ఈ నరజాతిలోని, ఈ మానవ జాతిలోని భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తప్పు చేసి నీతిమంతుడిగా మారాల్సిందే. పుట్టుకతోనే ఎవరు కూడా నీతిమంతులము కాము. పుట్టుకతోనే ఎవరు కూడా పరిశుద్ధతలో మనం లేవు. పరిశుద్ధుడైన వారు యేసుక్రీస్తు మాత్రమే, పవిత్రుడైన వారు యేసుక్రీస్తు మాత్రమే పవిత్రుడు. మరి ఈ పాపానికి జీతం ఏంటిది అనేది మనకు బైబిల్ ఏది సెలవిస్తుంది. కాబట్టి పాపాలు చేస్తున్నాము, పుణ్యకారాలు చేసేవారు ఉన్నారు, పాపాలు చేసే భూమి మీద చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరిని మనం ఖండించడానికి వీల్లేదు. ఏమన్నా చెప్పాలనుకుంటే అది వాక్యరూపకంగా మాత్రమే చెప్పగలం. దాని ద్వారానే మనము సరిచేసుకోవాలనేది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. సర్వమానవులమైన మనం అందరం కూడా పాపాత్ములమని, మనలో పరిశుద్ధత లేదని, మనలో పవిత్రత లేదని దేవుడే తన గ్రంథములో మనకు రాయించాడు. ఈ పాప పరిహారమ నిమిత్తము పవిత్రుడైన యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చి మన పాపం నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా దేవుడి లోకానికి తన కుమారుని పంపాడని మనందరికీ కూడా తెలిసిపోయే సోదరి సోదరులారా, మరి ఈ పాపం చేసే వారికి జీతం ఏమిస్తాడో దేవుడు అంటే కొన్ని లేఖనాలు మనకు సెలవిస్తున్న త్వరగా మనం వెళ్ళిపోదాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. హెజ్కేలు గ్రంథం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రవక్త అయిన హెజ్కేలు రాసిన గ్రంథం చూద్దాం. ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడించాడో, ప్రవక్త ప్రజలకు ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. ఈర్మియా తర్వాత ఈర్మియా రాసిన విలాపవాక్యం ఉంది. దాని పక్కల హెజ్కేలు గ్రంథం అంటే పేజీ నంబరు 700 పాత నిబంధన కాలంలో హెజ్కేలు గ్రంథం చూడండి, పేజీ నంబర్ 700, 18వ అధ్యాయము చూద్దాం. 18:4 వచనానికి వెళితే అక్కడ మాట్లాడుతున్న మాట దేవుడే సాక్షాత్తుగా మాట్లాడుతున్నాడు. చూద్దాం.
మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అని అడిగాడు. ఇశ్రాయేలులారా, తండ్రులేమి, తండ్రి నుంచి వచ్చిన కుమారులేమి, కుమారుల తండ్రులేమి, తండ్రి నుంచి వచ్చిన కుమారులేమి, వీరందరూ కూడా ఎవరి వశం ఉన్నారంట? నా వశమై ఉన్నారు అన్నాడు. ఇక్కడ ఎవరు పాపం చేస్తాడో వాడే మరణం పొందుతారు అన్నాడు మాట. ప్రియ సోదరి సహోదరులారా, సహజ మరణము పాపాత్ములకు ఉంటుంది, నీతిమంతులకు కూడా ఉంటుంది. మరణము రెండు రకాలు. ఒకటి సహజ మరణము, రెండోది ఆత్మీయ మరణం. సహజ మరణములో అందరం కూడా భౌతిక మరణంలో చనిపోవలసిందే. నీతిమంతులు చనిపోవాలి, పాపులు కూడా చనిపోవాలి. మరి ఎందుకన్నాడు ఈ మాట? ఇశ్రాయేలులారా, తండ్రులు కూడా నా వశములో ఉన్నారు, మీకు పుట్టిన కుమారులు కూడా నా వశములో ఉన్నారు. ఎవడైతే పాపం చేస్తాడో, ఎవడైతే పాపిగా బ్రతుకుతాడో, ఎవడైతే లోకాశలతో తిరిగి జీవిస్తాడో, నన్ను పట్టించుకోకుండగా, నన్ను ఆరాధించకుండగా, నన్ను గణపరచకుండగా, మీ హృదయం నాకివ్వకుండగా, మీ హృదయంలో నన్ను చేర్చుకోకుండగా ఎవడైతే పాపం చేస్తాడో, ఎవడైతే పాపిగా బ్రతుకుతాడో వానికి మరణము సంభవించును అని దేవుడే సాక్షాత్తుగా హెచ్కేలు గ్రంథంలో రాయేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ హెచ్కేలు రాసిన గ్రంథమును మనం ఆలోచన చేస్తే ప్రవక్తల ద్వారా ప్రజల్ని హెచ్చరిక చేశాడు దేవుడు. ఆ నేటి నుంచి ఈ నేటి వరకు కూడా దైవ సేవకులు చెప్తూ ఉన్నారు, ప్రవక్తలు ఆనాడు చెప్తూ ఉన్నారు, ఈరోజు అపోస్తులు కూడా మాట్లాడారు. ఎంతోమంది కూడా హెచ్చరిక చేస్తే కూడా మారేవారు మారుతూ ఉన్నారు, మారని వారు అసలే మారట్లేదు. మారని వారు మారాలని దేవుని యొక్క ప్రేమ, మారిన వారు స్థిరంగా నిలబడాలని ఆయన ప్రేమ. కాబట్టి ఎందుకు దేవుడు మన అందరినీ కన్నాడు, దేవుడు మన అందరినీ పుట్టించాడు. కాబట్టి ఆయనలాగానే తన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎవడైతే పాపం చేస్తాడో వాడే మరణము పొందుతాడు అనంది. పాపాలు చాలా నానా విధమైన పాపాలు ఉన్నాయి. ఈ నానా విధమైన పాపాలలో చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఈ పాపాలను బట్టి మనిషికి మరణం వస్తుందని ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నాడు దేవుడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. విలాప వాక్యాలకు వెళితే అక్కడ ఇశ్రాయేలులు కొంతమంది, అయ్యా మాకొచ్చిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో, మాకొచ్చిన నిందను నువ్వు తీసివేయి, మా తల్లులు విధవరాలైపోయారు, మా తల్లులు విధవరాళ్ళు అయిపోయారు. ఎందుకు విధవరాళ్ళు అయిపోయినారు అని మనము ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. ఏంటిది చూడండి ఒకసారి. విలాప వాక్యం పక్కన ఉంటే ఎడమ పక్క, ఇరిమియా పక్కన చూడండి. వాళ్ళు ఏమని మొరపెడుతున్నారో దేవునికి చూడండి. 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టుదో చూడుము. మా స్వాస్థము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల శోధనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి అన్నాడు ఇక్కడ. యా మేము దిక్కులేని వారము, దిక్కు లేకుండా తిరుగుతూ ఉన్నాం మేము. మా ఇంట్లో అన్యుల శోధనములో ఉన్నాయి, మా తల్లులు విధవరాళ్ళు అయిపోయారు. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ తల్లులు ఎందుకు విధవరాళ్ళు అయిపోయారు? వాళ్ళ తల్లులు ఎందుకు భర్తల్ని కోల్పోయారు? ఎందుకు
భాష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు సంభవిస్తున్నారని మనం ఆలోచన చేస్తే 7వ వచనానికి చూద్దాం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూశారు. అయ్యా, మా తండ్రులు పాపం చేశారు, మా తండ్రులు పాపం చేస్తే మాకు గతి పట్టింది తెలుసా సంగతి. ఓ తండ్రి, ఓ తల్లి, నీవు పాపం చేయడం ద్వారా, నీ పాపం చేయడం ద్వారా, నీ పాపం జుర్రుకోవడం ద్వారా, నీవు చేసే తప్పు ద్వారా నీ పిల్లలు అనుమతిస్తారంట. ఎంత మంచిగా ఉందో వాక్యం చూడండి ప్రియ సోదరి సోదరులారా. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా తల్లులు విధవరాలు అయిపోయారు, మేము తండ్రి లేని వారము, దిక్కు లేని వారం. మేము ఎవరు చూస్తున్నారు? మా ఇల్లు అన్ని శోధనములో ఉన్నాయి, మా ఇల్లు అన్నెల శోధనములో ఉన్నాయి, మా స్వాస్థ్యము పరదేశ శోధనములో ఉన్నాయి. ఏంటిది మా పరిస్థితి దేవా? మమ్మల్ని ఎందుకు చేయి విడిచావు? ఎందుకు మేము ఇంతగా మారిపోయే? మా పరిస్థితి ఏంటిదంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట చెప్తారు. మా తండ్రులు పాపము చేసి ఏమయ్యారంట? గతించిపోయారు, నేల రాలిపోయారు. వారు చేసిన దోషాన్ని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి, వారి దుర్మార్గతను బట్టి, వారు చేసే ఈ భయంకరమైన ఈ పాపాన్ని బట్టి మా శిక్ష వచ్చిందో ఏది మాకిది. ఎంత అద్భుతంగా మొరపెడుతున్నారు చూడండి దేవునికి. ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ చదివితే గుండె పగిలిపోతుంది. ఆ గుండెకి మేకై గుచ్చుతుంది ఈ వాక్యం. చూడండి ప్రియ సహోదరి సహోదరు, 7వ వచనానికి వెళితే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూశాం. మనం అంటూ ఉంటాం, వీడు తండ్రి చాలా పనికి మాలిన వాడు, అందుకే వీని గతి పట్టిందని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సోదరి సహోదరులారా, వీళ్ళేమన్నారు తెలుసా? మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, ఇది కనబడట్లేదు, వాళ్ళు నేల రాలిపోయారు, మట్టి పాలు అయిపోయారు, కనబడట్లేదు. కానీ వారు చేసే దోషాన్ని బట్టి, వారు చేసిన దుర్మార్గతను బట్టి, వారు చేసే పాపాన్ని బట్టి ఈ శిక్ష మేము అనుభవిస్తున్నామయ్యా. ఎవరికి మొరపెడుతున్నారు తెలుసా? దేవునికి మొరపెడుతున్నారు. ఓ తండ్రులారా, మన పిల్లలను బ్రతుకున్నప్పుడు చేసే పాపిష్టిని బట్టి, ఒకవేళ నువ్వు మరణించిన తర్వాత నీ కుమారులు, నా తండ్రి తప్పు చేశాడు, నా తండ్రి పాపిష్టి పని చేశాడు, వాడు నీతిగా బ్రతకలేక వాడు సచ్చాడు అని మన పిల్లలు అనకూడదు. మన పిల్లలు అనకూడదు ఆ మాట. వీళ్ళు అంటున్నారు ఆ మాట, కానీ మన పిల్లలు మాత్రం ఆ మాట అనకూడదు. అలా సాక్షాత్తుగా మనం కూడా దేవుని కొరకు బ్రతికే అవకాశం మనకు ఉండాలి. వీళ్ళు అంటున్నారు, మా తండ్రులు పాపం చేశారే గతించిపోయారు వాళ్ళు, మా తండ్రులు పాపం చేశారే గతించిపోయారు వారు, వారి దోషాన్ని బట్టి మేము ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది. మా తల్లులు విధవరాళ్ళుగా మారిపోయారని దేవునికి మొరపెడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, సెలోపెహేద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ పేరు? సెలోపెహేద్ అనే ఒక వ్యక్తి యోసేపు గోత్రం నుంచి వచ్చాడు. ఆయన యోసేపు గోత్రం నుంచి ఎవరు వచ్చారు? మానసే, ఎఫ్రాయిం. మానసే గోత్రం నుంచి సెలోపెహేద్ అనే వ్యక్తి వస్తే అతనికి కుమారులు లేరండి. పాపం 5 మంది కుమార్తెలు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తండ్రి గురించి. ఏం చెబుతున్నారు ఒకసారి చూడొచ్చు. సంఖ్యాకాండం ఎంత విడ్డూరంగా చెప్తున్నారో చూడండి. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం ఈ సెలోపెహేదు కుమార్తెలు చెప్తున్న మాట ఏంటిదో ఒక్కసారి చూడండి ప్రియ సోదరి సోదరులారా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అప్పుడు యోసేపు కుమారుడైన మానసే వంశస్థులలో సెలోపెహేదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహేదు యాపేరు కుమారుడును, గిలాదు మనమడును, మాకీరు మనమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాల, నోయ, యోగ్లా, మిల్కా, తర్సు అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద వచ్చారట. ఎవరు వీళ్ళు? సెలోపెహేదు అనే వ్యక్తి కుమార్తెలు 5 కనబడుతున్నది ఇక్కడ. ఈ 5 మోషే ఉన్నాడు, ప్రధాన యాజకుడైన ఎలియాజరు ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ. తర్వాత సైన్యం ఉంది ఇక్కడ, సర్వ సమాజం ఉంది. తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడైన మరి యెహోయాదాదు కూడా ఉన్నాడు కదా,
అక్కడ మోషే కూడా ఉన్నారు. ఏం తెలుసా, ప్రత్యక్ష గుడారము దగ్గరికి ఈ 5 కుమార్తెలు వచ్చి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 3వ వచనానికి వెళితే ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. 3వ వచనం నేను చదువుతాను. 22వ వచనం నేను చదువుతాను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధాన ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను అని చూశారు. అక్కడ మోషే, ప్రధాన యాజకులారా, ఓ ఎలియాజర్, ఓ సర్వ సమాజమా, ప్రధాన యాజకులారా, ఓ ఎలియాజరు, ఓ మోషే నాయకుడా, మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడు. మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడు. వై, ఎందుకు మరణమయ్యాడు? క్వశ్చన్ ఇది మనకి. ఎందుకు మరణమయ్యాడు ఆయన? ఇతని గురించి ఎందుకు ప్రస్తావించారు వాళ్ళు 5 పిల్లలు? ప్రియ సోదరులారా, కింద 3వ వచనములో వివరిస్తున్నారు చూడండి అన్నమాట. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందబడిన సభల. ప్రియ సోదరులారా, మా తండ్రి ఉండింటే, మా తండ్రి బతికింటే, మా తండ్రి ఒకవేళ సజీవుడిగా ఉంటే మాకు ఈ గతి పట్టదే, ఈ స్థితి మాకు రాదే. మాకంటూ అన్న, మాకంటూ తమ్ముడు, మాకంటూ సహోదరుడు ఎవరు లేరే. మేము 5 ఆడపిల్లలు పుడితే మాకు శాస్త్రం ఇవ్వకుండా ఈరోజు నిరాకరిస్తున్నారే మీరు? ఈరోజు మాకు శాస్త్రం కాకుండా మీరంతటికి మీరే పంచుకుంటున్నారే. అది కూడా మాకు తండ్రి లేడే. ఆ తండ్రి లేనట్టు మాకు మీరు ఏం చేయాలో తెలుసా? మాకు అదే సహోదరుడు ఉంటే, అదే మాకు తమ్ముడు ఉంటే, మాకు అన్న ఉంటే మాకు ఈ గతి పట్టదే. మా తండ్రి ఈ గతి పట్టదే. వాడు అరణ్యములో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? వీడు పాపం చేశాడు కాబట్టే చనిపోయాడు అని మాట్లాడుతుంది చూడగా. ఆ 5 బాధ ఎవరు చెప్తున్నారు తెలుసా? నాయకుడైన మోషేకి చెప్తున్నారు. ఆడపిల్లల బాధ చూడండి, ఆడపిల్లల బాధ చూడండి. 5 ఆడపిల్లలు అతనికి పుడితే 5 ఆడపిల్లల వాళ్ళ బాధ అంతా ఎవరితో చెప్తున్నారు తెలుసా? నాయకుడైన మోషే దగ్గర, ఎలియాజరు దగ్గర చెప్తున్నారు, ప్రధానుల దగ్గరకు వచ్చి చెప్తున్నారు, సర్వ సమాజం ఎదుట చెప్తున్నాడు. మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడే, మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడు. ఎందుకు అయ్యాడు తల్లి అంటే, వాడు పాపం చేసేటబట్టి మరణమయ్యాడు. ఈ 5 పిల్లల్ని అనాథలు చేసిపోయాడే. ఈ 5 పిల్లల్ని అనాథలు చేసిపోయాడు. మమ్మల్ని మీరు అనాథలుగా చూస్తున్నారా? మీరు కూడా మాకు ఆ వంశం నుంచి మా తండ్రి వచ్చాడు కదా, మా మానస వంశం నుంచి మా తండ్రి వచ్చాడు, సెలవుపోయేదే, అతనికి శాస్త్రం కావాలి కాబట్టి ఇవ్వండి మాకు అని బాధతో మాట్లాడుతున్నాడు. పాపం బాధతో మాట్లాడుతున్నారు. ఏమని చూస్తే ఒక్కసారి మళ్ళీ చూడండి. 4వ వచనానికి వెళితే, అతని కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశముల నుండి మాసిపోనెలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని చూశారు మాట. మాకు తండ్రి లేనంత మాత్రం త్రోసిస్తారు. మేము ఎక్కడ పోవాలి? అదే మానసే గోత్రం నుంచి మేము రాలేదా? మా తండ్రి మానసే పితరుడు కాదా? ఆ పితరు నుంచి మా నాన్న రాలేదా? మా నాన్న నుంచి మేము రాలేదా? మా నాన్న లేనంత మాత్రాన వీడు పాపం చేసి అరణ్యంలో చచ్చిపోతే వాని పేరు తూడ్చిపడేలా, వాని పేరు నిరాకరించబడాలా, వాని పేరుగా తీసివేడు. వాడు చచ్చాడేమో కానీ వంశానికి మేము ఉన్నాము. అందుకే ఈ మానసే గోత్రం నుంచి మాకు కూడా స్వాస్థ్యం కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు తెలుసా మోషే దగ్గర. ప్రియ సోదరులారా, అక్కడ విలాప గ్రంథానికి వెళితే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోషాన్ని బట్టి ఈ శిక్ష మేము అనుభవిస్తున్నామని వాళ్ళు మాట్లాడితే, ఈ సెలహోపేదు కుమార్తెను మాట్లాడుతూ వీడు అరణ్యంలో చచ్చాడు. మా తండ్రి ఎందుకు చచ్చిపోయాడంటే వీడు పాపము చేసి చచ్చిపోయాడు. ఇంత వండర్ఫుల్ వాడు. ప్రియ సోదరులారా, నీ పిల్లలు అలా అనకూడదు తండ్రి, నీ పిల్లలు అలా అనకూడదు. మా నాన్న పనికి మాలిన వాడు, మా నాన్న పాపి, మా నాన్న తరగబోతు, మా నాన్న వ్యభిచారి, మా నాన్న మోసగాడు అని నీ పిల్లలు అనకూడదు. ఆ మచ్చ నీ మీదికి రాకూడదు, నీ మీదికి రాకూడదు, నా మీదికి రాకూడదు. మా పిల్లలు ఏం చేస్తారు? మన పిల్లలు మా తండ్రి నీతిమంతుడు రా, మేము చచ్చినా పర్వాలేదని అనుకోరు. వీళ్ళలా మనం అనిపించుకోవద్దు, వీళ్ళలా మన జీవితం వద్దు, వీళ్ళలా మన బతులు వద్దు.
ప్రియ సోదరి సోదరులు చూసారా, ఆ సెలహోపేదు కుమార్తెలు మాట్లాడుతాడు, వీనికి గతి పట్టిందంటే వీడి పాపాన్ని బట్టి మరణించాడు కాబట్టి మేము అనాథలమైపోయాం. ఎంత మంచి మాట ప్రియ సోదరి సోదరులారా. తండ్రులారా, ఓ అన్నదమ్ములారా, ఓ అక్క చెల్లెళ్ళారా, ఒక సంగతి మీరు మర్చిపోకండి. ఇది అద్భుతమైన వాక్యం, దీనికి అర్థించాలి మనం ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకు దేవునికి ఒప్పుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ తండ్రుల గురించి మాట్లాడుతుంటే, ఆ తండ్రులే నీతిమంతులైతే, ఆ తండ్రులే పరిశుద్ధులైతే, ఆ తండ్రుల నీలో కలిగి ఉంటే మాకెందుకండి గతి, మాకెందుకండి బాధ, మేము ఎందుకు అనుభవించవలసి వస్తుంది అని అక్కడ చెప్పుకుంటే, ఇక్కడ చూస్తే ఈ 5 ఆడపిల్లలు చెప్తున్నారు, మా తండ్రి ఉంటే మాకెంత బాగుంటుండే తెలుసు. మా తండ్రే మాకు స్వాస్థాన్ని తీసుకుని వస్తున్నారు. ఆ మా తండ్రిని లోటు కాబట్టి మీ దగ్గరికి మేము వచ్చాం. మోషా, ఎలియాజర్, సమాజమా, ఓ ప్రధానులారా, దయచేసి మాకు ఇవ్వండియా స్వాస్థ్యం అని అడుక్కుంటున్నారండి పాపం. ప్రియ సోదరి సోదరులారా, నీ గర్భాన పుట్టిన 4 కుమారులు ఉన్నారు, 5 మంది కుమారులు ఉన్నారేమో, కుమార్తెలను దయచేసి మా తండ్రి బహు పాపిష్టి బ్రతుకుడని అనతో, ఆ మత్స నీకు రాకూడదు, నీకు నాకు రాకూడదు. ఉన్నేటివి ఏమన్నా ఉంటే సరి చేసుకుందాం. ఇది 3 నెలల జీవితం పువ్వు లాంటిది వికసిస్తుంది. తర్వాత సాయంత్రం వరకు మన జీవితం తెలుసా ఎలాంటిది, పువ్వు వాడిపోయిన పువ్వు లాంటిది. కాబట్టి నా జీవితం కూడా ఎప్పుడు నేల రాలిపోతాయో తెలియదు. కాబట్టి మరి దాన్ని ఏం చేయలేము మనం, దానికి ఏం చేయాలి మనం ఆలోచన చేస్తే, అదే ఇర్మీయా గ్రంథానికి వెళితే వారు చేసిన ఆ పితరుల తప్పు గురించి దేవునితో ఎలా మొరపెడుతున్నారు ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు మొరపెట్టుడు ఎవరి గురించి మొరపెట్టారో చూద్దాం. ఇర్మీయా గ్రంథం 14 చూద్దాం. ఇర్మీయా గ్రంథం చూడండి ప్రియ సోదరి సోదరులారా. వాళ్ళ పితరులు చేసిన పాపం, వారు తండ్రులు చేసిన పాపం గురించి ఎంత ప్రధేయపడుతున్నారో దేవుని దగ్గర. వాళ్ళ గోడు చూడండి, వాళ్ళ బాధ చూడండి, వాళ్ళ ఆవేదన చూడండి వాళ్ళ ఆవేదన ఎంత ఉందో చూద్దాం ఒకసారి. 14:20 వచనం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 14:20 వచనం. యెహోవా మా దుర్మార్గతలను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాం. చూశారా, యెహోవా దేవా మా దుర్మార్గతను, మా పితరులు చేసిన దోషమును నీ సన్నిధిలో, మా పితరులు చేసిన దోషము నీ సన్నిధిలో, మా పితరులు చేసిన దోషం నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. తెలుసా ఈ మాట, కప్పుకొనుట కంటే ఒప్పుకొనుట మేలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చూశా, మా తండ్రులు పాపం చేశారేమో, మా తండ్రులు ఒకవేళ అపరాధం చేశారేమో, మా తండ్రులు దుర్మార్గులు బతికారేమో చెప్పేసి మా తండ్రులు దోషిన దోషాన్ని బట్టి నీ ముందు మేము సాగిలపడవలసి వచ్చింది. ఎంత మంచి మాట ఒప్పందం ఉందో ఒక్కసారి మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. చూడండి 20వ వచనం చదివితే యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాం, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాం. చూశాం, నీకు విరోధంగా పాపం చేశాం, మా పితరులు చేశారు, మేము చేస్తున్నాము. ఆ పాపం విరోధం కాకూడదని నీ ముందు మేము సాగిలపడుతున్నాం, నీ ముందు నిన్ను వేడుకుంటున్నాం. నువ్వు దేవుడవు కాబట్టి మా పితరులని అరణ్యములు ఒక్కొక్కరిని కూడగొట్టుకుంటూ వచ్చాయో వారి పాపాన్ని బట్టి పిట్టల్ని రాల్చినట్టుగా రాల్చుకుంటావంటే, ఆ కాలపు కాయలు రాలినట్టుగా నువ్వు రాల్చుకుంటూ వచ్చావు. వద్దు డాడీ, మాకొద్దు ఆ బాధ. నీ చేతిలో పడిపోతే, నీ చేతిలో పడిన తర్వాత నమిలి కుసించి కుళ్ళి ఇక్కడ సావాల్సి వస్తుంది. కాబట్టి దాని నుంచి మేము తప్పించుకోవాలంటే వండర్ఫుల్ దేవుడుగా మాకు దొరికావు. కాబట్టి మా పితరుల పాపము, మా పాపము నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము దేవా, క్షమించయ్య అని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు మళ్ళీ వాళ్ళ తండ్రులు పాపం చేస్తే, వాళ్ళ తండ్రుల పితరులు పాపం చేస్తే ఆ పాపను ఒప్పుకోవడం స్టార్ట్ చేశారు. ప్రియ సోదరి సోదరులారా, కుమార్తెలు మీకు తండ్రి లేడేమో, కుమారులు మీకు శారీరక తండ్రి లేడేమో. ఆ తండ్రిలోని బాధ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని క్షమించేవాడు, ఆ తండ్రిని పాపములు కడిగేవాడు, ఆ తండ్రిని చూస్తున్నవాడు, ఆ తండ్రిని పోషకుడు, ఆ తండ్రిని కాపాడే దేవుడు. కాబట్టి వీరు వాళ్ళ తండ్రుల మీద పుగులు పెట్టుకోలేదు, వాళ్ళ తల్లుల మీద పుగులు పెట్టుకోలేదు. కానీ సాక్షాత్తుగా పరలోకమును దేవుని దగ్గర వీళ్ళ పాపం ఒప్పుకుంటారు. కింద 21వ వచనానికి వెళ్తే మనం చూద్దాం. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము, మాతో నువ్వు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దాన్ని భ్రష్టుపరచకము. చూసాను, నీ నామాన్ని బట్టి మేము త్రోసివేయడానికి వీల్లేదు. నీ నామం ఉన్నతమైనది, నీ నామం ఔన్నతమైనది, నీ నామం అన్ని నామములకున్న పైన
ఈ నామాన్ని బట్టి మనం త్రోసేయొద్దు, మనము భ్రష్టు పట్టలేకయ్యా. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నారండి వీళ్ళు. ఒప్పుకోలు ప్రార్థన, దేవునితో కమిట్మెంట్ అయ్యి ప్రార్థన, దేవునితో తగ్గించు స్వభావం కలిగిన ప్రార్థన, దేవునితో వినయం కలిగిన ప్రార్థన ఇది, దేవునితో విధేయత కలిగిన ప్రార్థన ఇది. నీవు నేను కూడా అలాంటి ఒప్పందం చేసుకుంటున్నామా? నీవు నేను అలాంటి ఒప్పందం చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? తండ్రి, మా పితరులు పాపం చేసి అరణ్యములో రాలిపోయారయ్యా వాళ్ళు. ఆ గతి మాకు రాకూడదని, మా పిల్లలకు రాకూడదని, మా పిల్లలకి మాకు రాకూడదని నీ సన్నిధికి వచ్చాం. మేము చేస్తున్న చిన్న చిన్న పాపలను దయచేసి క్షమించు ప్రభు. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చు, పవిత్రులుగా మార్చు. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా మేము జీవించడానికి నీ వాక్యమే మాకు బలవంతం జీవితం, నీ వాక్యమే ప్రతిఫలంగా బట్టి, నీ వాక్యమే మా హృదయంలో ఇముటి ద్వారా మేము పాపానికి దూరం ఉంటాము. దేవా మమ్మల్ని క్షమించావు అని పాపం ఒప్పుకుంటున్నావా? ప్రియ సోదరి సోదరులారా, వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆయన నామాన్ని బట్టి మనం త్రోసివేయొద్దని మాట్లాడుతున్న మాట. ఆయన నామం ఉన్నతమైన నామం కాబట్టి, ఆయన నామం పరిశుద్ధమైన నామం కాబట్టి అతని ముందు, దేవుని ముందు సాగిలపడుతూ ఉన్నారు, ఒప్పందం చేసుకుంటున్నారు. నీకు నాకు కూడా ఇలాంటి ఏముండాలి తెలుసా? ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. ఒప్పుకునే మనసు నీకు ఉండాలి. కప్పుకొని ఒకవేళ మనసు ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది బయలు కట్టి నీ పాపాన్ని బట్టి నీకు మరణమే సంభవిస్తుంది. కాబట్టి తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు కాబట్టి ఎవడైతే పాపం చేస్తాడో వాడు ఏం చేస్తాడంట? మరణం పొందుతున్న వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇద్దరిని చూశాం. ఒకటి సెలవు కుమార్తెలు చెప్పారు, మా తండ్రి పాపము చేసి అరణ్యములో కుప్ప కూలిపోయాడు, చచ్చిపోయాడు. విలాప గ్రంథం 5వ అధ్యాయం 7వ చూసాం. మా తండ్రులు పాపం చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? గతించిపోయారు. వాళ్ళ దోషమును బట్టి మేము ఒప్పుకుంటున్నాము, ఈ శిక్ష అనుమతిస్తున్నామని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చూస్తే ఏకంగా వాళ్ళ పితరుల గురించే మాట్లాడుకుంటా ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మన పితరులు పాపం చేయడం ద్వారా, మన పితరులు ఇతర దేవతలు మలుట ద్వారా, మన పితరులు దేవునికి ఇష్టంగా జీవించడం ద్వారా, మన పితరులు మన దేవుని విసర్జించడం ద్వారా యెరూషలేము పాడైపోయింది తెలుసు. యెరూషలేము 70 సంవత్సరాలు ఆరాధించే స్థలమని, ఆరాధన జరిగే స్థలములో ఆరాధన జరగకుండా ఆ స్థలములో పరిశుద్ధంగా మరి దేవుని ఆరాధించే స్థలం ఎందుకు ఆగిపోయిందంటే మన పితరులు చేసిన తప్పు, మన పితరులు చేసిన పాపము, మన పితరులు చేసిన దోషాన్ని బట్టి 70 సంవత్సరాలు ఆరాధన ఆగిపోయింటే అద్భుతంగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? దానియేలు ఉన్నాడు తెలుసా? మాదీల పారసిక కుమారుడైన దరావేషురాజు ఏం చేశాడు తెలుసా? తన కాలంలో మొదటి సంవత్సరంలో ఆ ఇర్మీయాతో దేవుడు రాయించడానికి బట్టి 70 సంవత్సరాల వరకు ఈ యెరూషలేము పాడైపోతుంది. ఆ తర్వాత నెబుకద్నెజర్ అందరిని తీసుకుపోయిన తర్వాత ఆరాధించే స్థలమే ఆగిపోయింది కాబట్టి, ఆరాధన లేదు కాబట్టి ఆ మాదీల యొక్క పరాధిక మాసీయుల ఆ రాజ్య విషయంలో మనం ఆలోచన చేస్తే ఒక్కసారి చూడండి. ఆ తర్వాత దరావేషు ఒక రాజు కాలంలో జరిగిన సంగతి ఏంటిదో దానియేలు ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి చూడండి. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం చూడండి. ఎంత ఆయన పాపం చేసిన ఆయన ఎలా ఒప్పుకుంటున్నాడు ఒకసారి చూడండి. దానియేలు గ్రంథాన్ని చూద్దాం. 9వ అధ్యాయం. మాదీయుడైన అశ్వారోషు యొక్క కుమారుడైన దరావేషు కల్దీలకు రాజుగా ఉన్నాడు. ఈ దరావేషు ఒక కాలంలో మొదటి సంవత్సరమే ఆ ఇర్మీయాతో రాయించిన మాట దానియేలు చదివినప్పుడు దానియేలు గుండె పగిలి దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఈ బబులోను దేశంలో చెరదీసుకుపోయినారు దానియేలు. అక్కడ చెరదీసుకుపోయినా కూడా ప్రార్థన ఆగలేదు, భక్తి ఆగలేదు, విశ్వాసం ఆగలేదు, నమ్మకత్వం ఆగలేదు, దేవుణ్ణి ఆరాధించేదే ఆగలేదు. ఎక్కడ వెళ్ళినా ఒక క్రైస్తవుడైన తర్వాత, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, నీ పాపం ఒప్పుకున్న తర్వాత నువ్వు నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో నీవు ఉన్న చోటు కాకుండా వేరే చోటు కాకపోయినా నీవు ఆరాధనకి హాజరు కావాలి. నీ హృదయంలో ఆరాధన ఆగిపోయిందంటే, నీ మనసులో ఆరాధన ఆగిపోయిందంటే, నువ్వు చేసే ఆరాధన ఆపేసుకున్నావంటే నీకు పోయే కాలం దగ్గర వచ్చింది కాబట్టి ఆ వల్ల దూరం అవుతున్న ప్రియ సోదరి సోదరులారా. ఈ యెరూషలేములో 70 సంవత్సరాల ఆరాధన ఎందుకు ఆపి తెలుసా? మన పితరులు చేసిన తప్పును బట్టే అనేక రాజులకు అప్పగించారు కాబట్టి దేవుడు ఆరాధన ఆగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆరాధన జరగాలని, ఆ యెరూషలేము కట్టబడాలని, ఆ శిథిలమైన ఆ యెరూషలేము, పాడైన ఆ యెరూషలేము ఆ పరిశుద్ధంగా మారాలని చెప్పి
చెప్పేసి భక్తుడైన దానియేలు, ప్రవక్త అయిన దానియేలు, తర్వాత 3 మమ్మార్లుగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే ఈ దానియేలు చేసిన విజ్ఞాపన ఏంటిదో, ఈ ప్రార్థన ఏంటిదో ఆ దరావేషు ఒక రాజు కాలంలో అద్భుతమైన ఒప్పుకుంటున్నాడు. చూడండి, చూద్దాం ఒకసారి 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 9:16. ప్రభువా, మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యమును బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. చూశాను దేవా, మీరు చేసిన ఈ పాపిష్టి కార్యాలకే, మా పితరులు చేసిన ఈ పాపానికే యెరూషలేము మీదికి నీ కోపము, నీ రౌద్రం వచ్చిందే. నీ కోపం వచ్చింది కాబట్టి, నీ రౌద్రం రగులుకుంది కాబట్టి యెరూషలేముని మోపేసేసి అనేక మంది రాజులకు ఈ ప్రజల్ని అప్పగించి అక్కడ యెరూషలేము ఆరాధన జరిగేది. ఆరాధన జరగకుండా పరిశుద్ధమైన ఈ స్థలము, ఆ తర్వాత యెరూషలేము యొక్క పర్వతము నీకు ప్రతిష్టమైన పర్వతం కాబట్టి అది ఆగిపోయింది ప్రభువా, అది ఆగిపోయింది దేవా అని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎవరు తెలుసు? దానియేలు. ఎవరికుంది ఈ మంట, ఎవరికుంది ఈ బాధ, ఎవరికుంది ఈ చింత, ఎవరికుంది ఈ సమస్య? ఆలోచించండి ప్రియ సోదరి సోదరు. నీ పక్కోడు చెడిపోతూ ఉంటే, నీ పక్కలు చెడిపోతూ ఉంటే, వారి ఆరాధనకు రాకుంటే నీకుందా బాధ, నీకుందా చింత, నీకుందా ఆవేదన? ప్రియ సోదరి సోదరులారా, ఈయనకుంది ఆవేదన ఉంది కాబట్టి, నాయనా మా పితరులు చేసిన పాపాన్ని, మా పాపాన్ని బట్టే నీకు ప్రతిష్టమైన ఈ పర్వతం యెరూషలేము ఉంది, దాన్ని శిథిలమైపోయింది, అది అంత నాశనం అయిపోయింది. దాని పరిస్థితి నువ్వు చూడు నాయనా. దాని మీద కోపం రగిలింది కాబట్టి, నీ రౌద్రం వచ్చింది కాబట్టి పాడైపోయింది కాబట్టి మరలా దాన్ని నువ్వు కట్టబడాలి, మరలా దాన్ని బాగు చేయాలని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నాడు. తెలుసా? ఇప్పుడు 15వ చూడొచ్చు. ఏమన్నా చూద్దాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను, విజ్ఞాపనలు ఆలకించి ప్రభువు చిత్తానుసరముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖము ప్రకాశము రానిమో. చూశారు, శిథిలమైపోయింది. తెలుసా? పాడైపోయింది ఆ పరిశుద్ధ స్థలం. పాడైన పరిశుద్ధ స్థలాన్ని, శిథిలమైన ఈ పరిశుద్ధ స్థలాన్ని ఏం చేశారు తెలుసా? మళ్ళీ విజ్ఞాపన చేయడం ద్వారా, మళ్ళీ ప్రార్థన చేయడం ద్వారా, ఎంతో మంది భక్తులు దేవుని వేడుకుంటారు. మళ్ళీ ఆ పడిపోయిన మందిరము కట్టబడటం స్టార్ట్ అయింది. ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు యెరూషలేము పరిశుద్ధమైన స్థలం అయితే, కొత్త నిబంధన వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలం ఏ తెలుసా? ఇది పరిశుద్ధ స్థలం. తమ్ముడు, అన్నయ్య, చెల్లె, అక్క, తల్లి, నీ హృదయం శిథిలమైపోతుందో చూసుకో. నీ హృదయం పాడైపోతుందో చూసుకో. శిథిలమైన తర్వాత, పాడైన తర్వాత, నిరాకరణ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత నిరాశకు వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో దేవా, నేను పాపిని ఒప్పుకుంటే దేవుడు అంటే తెలుసా, నీకు టైం ఇచ్చాను. చూశాను కానీ నువ్వు నన్ను అనుకున్నట్టుగా మారలేదు. నాకు అనుకున్నట్టుగా నేను బ్రతకలేవు. నీ రోగంతో నేను కుల్లి కృషించి సావాలి నువ్వు అని మాట్లాడుతుంటాయి వాక్య. ప్రియ సోదరి సోదరు, ఏంటిది పరిస్థితి చూడండి. అదే శిథిలమైన ఈ మందిరం, పాడైన ఈ మందిరం, అలా అందముతో ఉన్న ఈ మందిరం, ఇక సుందరంగా ఉన్న ఈ యెరూషలేము పట్టణం శిథిలమైపోతే దాని వెనకాల భక్తులు ఎంతోమంది, దాని వెనకాల ఎంతోమంది దేవుని పిల్లలు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మళ్ళీ సమాధాన పడి కోపాన్ని తగ్గించుకొని, రౌద్రాన్ని తగ్గించుకొని తిరిగి మరొక ద్వారా కట్టబడుతుంది ఈ మందిరం. ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తుంది కాబట్టి నీకు శిథిలమైన ఈ హృదయం, పాడైన ఈ హృదయం, చెడిపోయిన ఈ హృదయం, నిరాకరమైన ఈ హృదయం, ఎవరు కాదని ఈ హృదయం, ఎవరు చేర్చుకోలేని ఈ హృదయం, ఎవరు రాని ఈ హృదయం ఒకవేళ శిథిలమైపోయిందేమో, నేనేం చేయలేదు తెలుసా? దేవా, ఆనాడు యెరూషలేము మందిరము మా పితరులు చేసిన పాపాన్ని బట్టి శిథిలమైపోయింది. నేను ఈనాడు చేసిన ఈ పాపాన్ని బట్టి ఈ హృదయమైన మందిరం పాడైపోయింది. పాడైన ఈ హృదయాన్ని, పాడైన ఈ మందిరాన్ని నువ్వు మాత్రమే బాగు చేసే దేవుడు అని ఒప్పుకుంటావా? ఈ పాపం ఒప్పుకుంటావా? కప్పుకొని వెళ్ళిపోతావా? సోదరి సహోదరుడా, ఒప్పుకుంటే నీకు మేలు జరుగుతుంది, కప్పుకుంటే నీకు మరణమా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకే హృదయమని ఈ పాపం, ఈ మందిరంలో పాపాన్ని పెట్టుకొని మన ముందు కొనసాగుతూ ఉంటే దేవుడు ఊరుకోడు. ప్రియ సోదరి సోదరుల, ఖచ్చితంగా దేవుడు నిన్ను వేటాడుతూ ఉంటాడు. ఎప్పుడోసారి నేను పట్టుకుంటాడు, తన రూట్లోకి తెచ్చుకున్న తర్వాత మెల్లమెల్లగా పిసుకటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు చూపిస్తాడు పవర్ ఏంటిదో, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటిదో. అప్పుడు తెలుస్తుంది దేవుని తప్ప
దేవుని దెబ్బ ఏంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఆ పితరుల గురించి వీళ్ళు కుమారులు ప్రార్థన చేయవలసి వచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, నీవు నేను ఆ స్థితికి రాకముందే, నీవు నేను ఆ గతికి రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? విజ్ఞాపన చేయాలి, దేవునితో ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపం చేసే వారిని ఏదైనా పట్టుకుంటుందా? భార్య భర్తలు చేయి పట్టుకుని ఎంత దూరమైన నడవగలం? అదే వేరొక్క వారిని చేయి పట్టుకుంటే చెంప పగలు కొడతారు, అవునా లేదా? భార్య భర్తల్ని పట్టుకుని ఎంత దూరమైన నడవగలం? 100 కిలోమీటర్లు నడచవచ్చు, 50 కిలోమీటర్లు నడవచ్చు, 20 కిలోమీటర్లు నడచవచ్చు. వాళ్ళిద్దరికి భార్య భర్త బంధం ఉంది కాబట్టి, పట్టుకుని నడుస్తారు కాబట్టి. అదే వేరొక్కరిని కానీ చేయి పట్టుకున్నామంటే చెంప చల్లుమని మోగుతూ ఉంటాయి. కానీ పాపము చేసిన వారిని పట్టుకునేది ఏది అంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఏది పట్టుకుంటుందో ఒకసారి చూద్దాం. పాపం చేసే వారిని పట్టుకునేది ఏదో ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథానికి రండి చూద్దాం. ఏబు గ్రంథం చూడండి ప్రియ సోదరి సోదరులారా, 24వ అధ్యాయం చూడండి. ఏబు గ్రంథం చూడండి ప్రియ సోదరి సోదరులారా, 24వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుని పడసపడి ప్రియ సోదరి సోదరులారా, ఏం పట్టుకుంటుందంట? దేవుడా పాతాళమా? మీరు చెప్పాలి. దేవుడు వదిలేస్తాడు. చెప్పాను ఆయన, నీకు చెప్పినంతవరకు చెప్పాను బిడ్డ, చెప్పినంతవరకు చెప్పాను కుమార్తె, ఇంకా నా వల్ల కాదని దేవుడు చేయి విడిస్తే పాతాళం ఎంటర్ అవుతుందంట. మనకి దేవుడు చేయి విడిచి పెడితే పాతాళం ఎంటర్ అవుతాయి. ఏం తెలుసా? పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుందంట. చూసారా? అనావృష్టి చేతను మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపడినట్లుగా పాపము చేసిన వారిని పట్టుకొను, కన్న గర్భం వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేను, వారి మరి ఎప్పుడు జ్ఞాపకములోనికి రారు. ఎప్పుడు కూడా జ్ఞాపకములో రారు. ఎక్కడున్న వారి జ్ఞాపకంలో రారు? పాతాళములో ఉన్నవారు ఎప్పటికీ కూడా జ్ఞాపకం రారు. వాళ్ళ కన్న గర్భం అనగా వాళ్ళ తల్లి మర్చిపోతుందంట. చూశారు మాట. పాపం చేసేవారిని పాతాళము పట్టుకుంటుందంట. చూశారు. పాపం చేసేవారిని పాతాళం పట్టుకుంటుందని ఏమో మాట్లాడుతున్న వాళ్ళ స్నేహితుల దగ్గర, ఓ స్నేహితులారా, ఓ ప్రజల్లారా, మీరు పాపానికి అలవాటు కావకండి, పాపము చేయకండి. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. అది పట్టుకున్న తర్వాత విడిసిపెట్టదు. జాగ్రత్త సుమా అని మాట్లాడుతున్నాడు ఏబు గారు ఇక్కడ. పాతాళం కిందుందా పైన మీరు చెప్పండి. పాతాళం ఎక్కడుంది? కిందుందా పైనుందా? మీరు పైన ఉన్న అంటున్నారా, కింద ఉన్న అంటున్నారా? కింద అని. మీరు ఎక్కడుంది అంటున్నారు? కిందనే. రైట్ అంటారా, రాంగ్ అంటారా? చూద్దాం. రైట్ రాంగ్ ఒకసారి చూద్దాం. పాతాళం ఎక్కడుంది ఇంతకని మనం ఆలోచించేది. పాతాళ లోకము, భూలోకము, పరలోకం. పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు, భూలోకములో కల్తీ మనుషులు ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు, అపరిశుద్ధులు ఉన్నారు. అంటే 2 రకాల మనుషులు ఉన్నారు. మరి పాతాళంలో ఎవరున్నారు? దాంట్లో కూడా రెండు కలిగిన ఆత్మలు కలిగి ఉన్నాయి. ఒక ఆత్మనేమి నరకములో అల్లాడిపోతుంది, మరొక ఆత్మనేమి అబ్రహాము రోమున నెమ్మది గల స్థలములు కనబడుతున్నాయి. పాతాళ లోకములో అనగా ఆత్మలు ఉన్నాయి, కానీ భూలోకములో శరీరము ఆత్మ 2 కలిగిన మనుషులు ఉన్నారు. రైట్? అక్కడే ఉన్నారు. ఇక్కడ మరి దేవదూతలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. అక్కడ పరలోకములో దేవదూతలు, తర్వాత యేసుక్రీస్తు, పరలోకములో ఉన్న దేవుడు ఉన్నారు. మరి భూమి మీద ఎవరున్నారు తెలుసా? ప్రాణము, శరీరము, ఆత్మ కలిగిన మనుషులు ఉన్నారు. రకరకాలుగా మనుషులు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. కిందకి వెళితే ఎవరున్నారు తెలుసా? ఆత్మలు మాత్రమే ఉన్నాయి. ఆ ఆత్మలు తెలుసా? నరకములో దేవునికి ఇష్టము కలిగిన వారు నరకములో ఉన్నారు. దేవునికి ఇష్టలుగా బతికిన వారు పరదేశంలో ఉన్నాయి. కింద ఉండేవి ఆత్మలు, పైన భూలోకములో ఉండేవి మనుషులు, తర్వాత పరలోకములో ఉన్నవారు దేవదూతలు, తర్వాత యేసుక్రీస్తు దేవుడు. రైట్? ఇప్పుడు పాతాళం ఎక్కడుందో చూద్దాం. సామెతల గ్రంథం రండి చూద్దాం. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం చూడండి, 15వ అధ్యాయం
ఎవరు తప్పించుకుంటారంట ఆ పాతాళము నుంచి, ఎవరు వెళ్ళరంట ఆ పాతాళంలోకి? చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయం. పాతాళం ఎక్కడుంది, దాని తర్వాత ఎవరు తప్పించుకుంటారో స్పష్టంగా సొలొమోను గారు మాట్లాడుతున్న చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. చూశారు ఇక్కడ, క్రింద ఉన్న పాతాళం అంట. పాతాళం ఎక్కడుంది? ఇప్పుడు క్లారిటీ అయింది మనకి. ఎక్కడుంది? కింద ఉంది, అంటే భూమి కింద ఉంది. అయ్యా నీళ్ళున్నావు కదంటే నీళ్ళ కన్నా ఎక్కువగా లోతుగా ఉంది అది. పాతాళము క్రింది భాగాన ఉంది, భూలోకం పైన ఉంది. తర్వాత భూలోకం పైన ఏముంది? పరలోకం ఉంది. పరలోకం, భూలోకం, పాతాళ లోకం. దాంట్లో ఎవరెవరు ఉన్నదల్లా మీకు వివరించారు. ఇప్పుడు పాతాళముకు వెళ్ళటానికి ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు? పాతాళం వెళ్ళటానికి ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు అంటే ఇక్కడ క్లారిటీగా సొలొమోను మాట్లాడుతాడు. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును చూశాను. బుద్ధిమంతుడైతే పాతాళానికి వెళ్ళటానికి ఇష్టపడడు తెలుసా? ఆ పాతాళములో ఎన్ని కేకలు ఉన్నావో, ఆ పాతాళములో ఎంత అరుపులు ఉంటున్నావో, ఆ పాతాళములో కాలే చోటు కాబట్టి పగపగ మండే చోటలే. దానికి వెళ్ళటానికి బుద్ధిమంతుడు దాని వైపు చూడండి. చూస్తారా? బుద్ధిమంతుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడంట. క్రింద ఉన్న పాతాళము తప్పించుకోవడానికి బుద్ధిహీనులు మాత్రమే వెళుతారు. పాపాత్ముల వారితో వెళుతారు. పాపం చేసేవారు వెళుతారు. పాపం చేసేవారిని పాతాళం పట్టుకుంటే పాతాళం వదలదు. ఇంకా అది ఎవరిని తీసుకుపోతుంది తెలుసా? పాపం చేసిన వారు మాత్రమే. బుద్ధిమంతులు ఆ పాతాళానికి వెళ్ళకుండా వాడు కాపాడుకుంటాడంట తన జీవితాన్ని. ఎంత మంచి మాట ప్రియ సోదరి సోదరులారా. క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము, పరమునకు పోవు జీవ మార్గము. పరలోకానికి వెళ్ళాలంటే జీవ మార్గం ఉంది. ఆ మార్గమే యేసు మార్గము. ఆ యేసు మార్గమే జీవ మార్గము. జీవ మార్గములో నడిచిన వానికి మరణము ఉందా లేదా? జీవ మార్గములో నడిచిన వానికి మరణం ఉందా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? రెండు చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరుల. సామెతల గ్రంథం చూడండి 12వ అధ్యాయం చూద్దాం. 28వ వచనం చదువుతాం. 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలే మరణమే. కొట్టండి చెప్పండి ప్రియ సోదరి సోదరులారా. నీతి మార్గములో జీవము కలదు, జీవ మార్గములో నీతి కలదు, నీతి మార్గములో జీవము కలదు. దాని త్రోవ వెళ్ళే వారికి మరణము పునిష్ట మరణానికి, మరణాన్ని ఆపేసింది తెలుసా? నీతి మార్గం ప్రియ సోదరి సోదరు. ఈ నీతి మార్గములో నడిచిన వాడి రెండవ మరణానికి పొందటానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే తెలుసా? ఈ మార్గములో మరణమే లేదని మాట్లాడుతుంది బైబిల్. చెప్పింది ఎవరు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన ఈ మాట మాట్లాడుతూ చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతాడు. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలే మరణమే లేదు. మరణము, రెండవ మరణం తప్పించుకోవాలంటే జీవ మార్గములో మనం నడిచి ఉండాలి. అవునా లేదా ప్రియ సోదరి సోదరులారా? ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. తప్పని కూడా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా
ప్రియ సోదరి సోదరులారా, పాతాళం కింద ఉందని, ఆ క్రింది లోకానికి బుద్ధిమంతుడు వెళ్ళకూడదని తన ఆశ. బుద్ధిహీనంగా బ్రతికేవారు, పాపం చేసుకుంటూ బ్రతికేవారు, వాళ్ళ ఆత్మలు పాతాళానికి వెళుతాయని స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంది. మనిషికి మరణం ఎప్పుడు తెలుస్తుంది? పాపం చేసినప్పుడని మనం చూసాం. ఆ మరణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ జీతం ఏంటిదని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఈ లోకంలో బ్రతికినప్పుడు 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు పత్రికలు ఎన్నో అద్భుతమైన మాటలు రాశాడు. దాంట్లో రోమీల పత్రిక రోమా చక్రవర్తులకు రాశాడు. ఆ రోమా పట్టణంలో ఉన్న గనులకు, తర్వాత చక్రవర్తులు మహానుభావులకు ఆ ఉత్తరం రాసుకుంటా ఏం చెప్పాడో చూడండి. జీతానికి ఏంటిదో, పాపానికి జీతం ఏంటిదో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటిదో చూద్దాం ఒకసారి. నీతి మార్గములందు జీవము కలదు, ఆ జీవము కలిగిన మార్గంలో మరణము లేదని విన్నాం కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటిదో ఒకసారి మీరు చూడండి ప్రియ సహోదరి సహోదరు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సహోదరులారా. 22-23 వచనం చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణం. చూశారా? ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణం. ఓ తండ్రి, ఓ కుమారుడా, మీరు నా వశమై ఉన్నాడు. ఎవడు మరణం పొందుతాడో వాడే, ఎవడైతే పాపం చేస్తాడే వాడే మరణం అని తండ్రి చెప్తే, తండ్రిని అనుసరించిన కుమారుడు యేసుక్రీస్తుని అనుసరించిన ఈ పౌరుడు తెలుసా? ఏలైనగా అంటున్నాడు మాట. చూశారా? ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటారు. చూశారా? పాపానికి అలవాటు పడ్డావా? అది ఏ పాపమైనా కావచ్చు. తాగుడనా, తర్వాత బీడ, సిగరెటా, ఆకు ఒక్కన, తర్వాత నశమా, ఇంకా ఈ దయ్యాలు ఉన్నాయి కాబట్టి, ఈ దయ్యాలకు అలవాటు పడ్డాయి కాబట్టి మనం ఈ దయ్యాలనే పాపాలు వదలవివే. మనిషిని ఒకసారి పట్టేసిన తర్వాత, ఒకసారి దానికి అలవాటైన తర్వాత అది సంపే వరకు వదలదది. అందుకే ఈ పాపిష్టి ఈ లోకములో, ఈ దుర్మార్గమైన ఈ లోకములో, ఈ పాపిష్టి ఈ లోకములో ఈ పాపం అనేది విడిపోవాలని, ఈ పాపం చేస్తే మరణిస్తామని చెప్పేసి పౌలు రోమా సంఘానికి రాశాడు. ప్రియ సోదరి సహోదరులారా, ఏ పాపములో నీలో చోటు చేసుకుందో, ఏ పాపానికి బానిసే బ్రతుకుతున్నావో, ఏ వ్యసనానికి బానిసే బ్రతుకుతున్నావో, నీ జన్మ దేవుడు అట్లా మంచి జన్మనిచ్చాడు. ఆ తర్వాత పుట్టించేటప్పుడు పరిశుద్ధులతో కదా పుట్టడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి నిన్ను పుట్టించాడు. కానీ నీకున్న అలవాటు, నాకున్న అలవాటు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా లేనిపోని అలవాట్లు చేసుకొని, రోగం తెప్పించుకొని, తర్వాత పాపానికి అలవాటు పడి నాశనానికి తగిలిపోతున్నావా? వద్దు తమ్ముడా, తండ్రి ప్లీజ్ మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. సదహృదయంతో మీ దాసులుగా చెప్తూ ఉన్నాను, క్రీస్తు దాసులుగా చెప్తున్నాను. ఆ పాపం నిన్ను సంపేస్తుంది. ఆ పాపం నిన్ను పీక వరకు తీసుకుని వచ్చి సమాధానం లేకుండా చేస్తుంది. ఆ పాపం నిన్ను శాంతి లేకుండా చేస్తుంది. లాస్ట్ వరకు నరకానికి ఇచ్చుకొని వెళ్ళిపోతుంది. అవసరం అంటావా దాన్ని? చెప్పండి. పాపం వల్ల వచ్చే జీతము మరణం. దానికి విరుగుడైంది. ఆ పాపానికి విరుగుడైందో చెప్పాడు పౌలు గారు. చూద్దాం చూడండి. ఇప్పుడు ఏలైనగా పాపం వల్ల జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఒకటే చెప్పాలి ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటారు. తెలుసా? ఆయన యందు ఉంటే పరలోకం, ఆయన యందు ఉంటే నిత్య జీవం. ఆయన నమ్ముకొని చచ్చిపోతే నిత్య జీవం. పరలోకంలో నువ్వు ఆత్మ ఉండాలంటే, దేవుని దగ్గర నువ్వు ఉండాలంటే, దేవుని సింహాసనం మీద నువ్వు తిరుగులాడాలంటే, ఆ బంగార వీధుల్లో, ఆ రత్నాల వీధుల్లో 12 గుమ్మములతో కట్టబడిన ఆ సుందరమైన పట్టణంలో నీ ఆత్మ తిరగాలంటే యేసు నందు ఉండాలి, యేసు కొరకు జీవించాలి, యేసు కొరకు బ్రతకాలి, యేసులో జీవించాలి. ఇది బైబిల్ సత్యం ఫ్రెండ్స్. బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే ఆ బాధ తట్టుకోలేక మా తండ్రులు దోషం చేసి, వాళ్ళు చేసిన దోషాన్ని బట్టే మేము ఈ శిక్ష అనుమగిస్తున్నామని ఎందుకు మొరపెట్టారో మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఏలైనగా పాపములో వచ్చే జీతం మరణం. అదే అన్నాడు తెలుసా? దేవుని కృప ద్వారా యేసుక్రీస్తునందు నిత్య జీవం అని చెప్పాడు. కాబట్టి నిత్య జీవం కాబట్టి ఏమిస్తాడు తెలుసా? దేవుడు ఇచ్చే జీతం తెలుసా? ఇచ్చింది దేవుడు. ఏమో తెలుసా? జీతం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు జీతం? జీతం ఎవరికి ఇస్తాడు తెలుసా? ఇప్పుడు ఒక రైతు కూలి వెళ్తాం,
రైతు కూలి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎంచుకుంటాడు? వారికి మాత్రమే జీతం ఇస్తాడు. ఒకవేళ వెళ్ళని వారికి జీతం ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే ఆయన పొలంలో పని చేయలేదు కాబట్టి. ఎంతమంది అయితే వెళుతారో వాళ్ళ జీతానికి అర్హులు కాబట్టి వెళ్ళని వారికి ఒక రైతు ఎలాగో జీతం ఇయ్యడో దేవుడు కూడా చూశారా ఒక మాట అంటున్నాడు తెలుసా? అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథానికి వెళ్ళి తెలుసా, నేను సిద్ధపరిచే జీతము నా దగ్గర ఉన్నది, అది ఎవ్వడు కూడా ఇవ్వలేడు. ఒకవేళ ఒక రైతుకు వెళితే ఆ రైతు నీకు డబ్బులు ఇవ్వచ్చు, జీతంగా కూలి ఇవ్వచ్చు, కానీ దేవుడిచ్చే జీతం ఏంటిదో ఒక్కసారి మనం చూస్తే అది నేనే ఇవ్వాలని ఏమిస్తాడో ప్రియ సోదరి సోదరు ఆయనకి తెలుసు. కాబట్టి ఏమంటుందో బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథానికి వెళితే చూడండి, నేను ముగిస్తాను ఇక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులారా. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయం ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియా చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. చూసా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మేఘారుడై వచ్చుచున్నాను. నన్ను పొడిచేవారు కూడా వారి నేత్రంలో కూడా నన్ను చూస్తున్నారు. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. వాని 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 క్రియా చొప్పున, వాని వాని క్రియా చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నాతో ఉన్నది. అది నీకు ఇస్తాడో, అది నీకు ఇస్తాడో, అది నీకు ఇస్తాడో, ఇస్తాడో ఏది ఇస్తాడో ఆ జీతానికి నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఒకవేళ ఆయనకు అనుకూలంగా జీవిస్తే నీకు మంచి జీతం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఆయనకు అనుకూలంగా జీవించకుంటే నువ్వు ఈ లోకంలో తింటూ ఇచ్చలవిడిగా నువ్వు ఉంటూ ఉంటే నీకు ఇచ్చే జీతం ఏంటిదో అది చాలా భయంకరమైన. దాని గురించి వెళితే దయ్యాలే భయపడతాయి, గుండె పగిలిపోతాయి. సహోదరుడా, సహోదరి, అమ్మా, చెల్లె, అక్క, తమ్ముడా, గుండె క్రైస్తవులారా, మీరు క్రీస్తు దాసుడుగా, క్రీస్తు సేవకుడుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా, మీకు అన్నగా నేను చెప్తున్నా ఒకటి తెలుసా, మీరు యేసు నందు ఉంటే ఆ జీతం అద్భుతమైన జీతం దొరుకుతుంది. యేసు నందు లేకుంటే నిత్య నరకమైన జీవితం నీకు ఇవ్వబడుతున్నాడు. అది యుగ యుగములు కాలే స్థలము, పగ పగ మండే స్థలము. ఆ నరకములో వెళ్ళట కంటే ఈ భూమి మీద నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకులు మార్చుకొని యేసయ్యకు హృదయం ఇస్తే బాగుంటుంది. లేదనుకుంటే తత్వం ఖచ్చితంగా జరుగుతుంది నీకు నాకు. యేసు నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు నీవు చేసిన పాపం, నాకు చేసిన పాపాలకి క్రూర దెబ్బలు తిన్నాడు. ఆయన ఈ లోకానికి పరిశుద్ధునిగా వస్తే యూదులు ఆయన గుర్తుపట్టలేదండి. పాపం విచ్చలవిడిగా ఈ కాని శరీరాన్ని చించిన ఇస్తరాకులు గల చీల్చి పడిచేస్తాడు. ఆ దేహం నీ కొరకు ఖర్చు పెట్టాడు, ఆ రక్తం నీ కొరకు నా కొరకు ఖర్చు. యేసు నమ్మండి, నిత్య జీవానికి వెళ్ళండి, దేవుని ఉగ్రత తప్పించుకోండి. క్రమశ ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపం చేసే వారికి జీతం ఏంటిది అని మీరు మాట్లాడారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మేమందరం సమాజంగా కూడుకున్నాం. ఈరోజు ఆయన మా పెద్దలు వచ్చారు, అన్నలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, యవన బిడ్డలు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. తండ్రి, నీ వాక్యం ఎంతో విలువైనది కాబట్టి, నీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది కాబట్టి నాయన, నా తండ్రి, పేరు కన్నా తీయనైన నీ వాక్యాన్ని మేము చురుకున్న ఈ వాక్యము మా హృదయంలో ఉండి, మా దేహంలో ఉండి నాయన, మా హృదయంలో ఉంటే ఖచ్చితంగా నాయన నీవు కాపుదల ఉంటే సాతాను ముట్టడు ప్రభావ మమ్మల్ని. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాడు ముట్టకుండా ఉండాలంటే నీ వాక్యం మా హృదయంలో ఉండాలి ప్రభా. నీ పాపానికి వెళ్లకుండా ఉండాలంటే నీ వాక్యం మాలో ఉండాలి ప్రభా. ఆ పాపం చోలి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడండి. నీ కృపలో భద్రపరచు దేవా. ఇంతవరకు విత్తబడిన వాక్యానికి కట్టుబడి మా జీవితాన్ని మార్చుకునే వాక్యం కనీసం ఒక్కరన్న మారు ముడిచిపోతులకు దయచేయి ప్రభు. ఒక్కరన్న రక్షణలోకి రావడానికి సహాయం చేయి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము పడిన ప్రయాస వ్యర్థం కాకుండా మీ తోడుని ప్రసన్నత ఉంచి సహాయం చేస్తాం ప్రభు. మా రక్షకుడు నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.